వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు. షెడ్యూల్ ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా షెడ్యూల్ లో ఉంది. ఏదైనా ప్రాంతం 170 వీసా డిఫరెంట్ యాక్ట్ రాష్ట్ర గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో ఏజెన్సీ ప్రాంతాన్ని సపరేట్ చూడాలి అమలు చేస్తాం. సో ఇక్కడ అన్ని వర్గాలు కులాలు కథాలు అందరూ కూడా ఓట్ చేసిన ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే భూమి ఉన్న వాళ్ళకి మనం రైతు ప్రోత్సహిస్తాము. దీని మీద కూడా పెద్దలు ఆలోచన చేయాలి. ఇక్కడ పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఎకరం కార్యక్రమం ఉన్నటువంటి వాళ్ళకు ఇచ్చే పరిస్థితి లేదు. యాక్ట్ ప్రకారం వాళ్ళ పరిస్థితి దాని మీద కూడా మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే భూమి మీద పంట పండిస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలి. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి పట్టాలు అయిన వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. పట్టాలేని వాళ్ళు కూడా కల్పించాలి. పట్టా ఉన్న భూమి కన్నారు, సాగు చేసే భూమి కన్నారు బాగుంటుంది. పట్టాలేని సాగు చేసే వాళ్ళకి పట్టాలి వాళ్ళ మీద దాని మీద కూడా ఏంటని ఒక ఆలోచన చేసి వాళ్ళు కూడా కల్పిస్తే బాగుంటుంది. అంతా పేదవాళ్ళు ఉన్నారు నా నియోజకవర్గం కాబట్టి మంచి ఉంటుందని తెలియజేస్తూ, అదే కాకుండా ఈ సాగులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి కూడా ఇప్పుడు ఏజెన్సీలలో నాన్ రైస్ పట్టాలు ఇచ్చే రైట్స్ లేనప్పుడు సాగు తీసుకునే భూములకు ఇది కూడా కల్పించాలి. ఏంటంటే వాళ్ళకు భూమి మీద భద్రత లేదు, భద్రత బాగుందా మరి ఆలోచన చేయాలి. వాళ్ళకి ఇంటి పనులు ఉందా లేదా, రేషన్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, అవి పరిగణలో తీసుకొని స్థలం ఉందంటే వాళ్ళకి ఇల్లు వస్తుంది. పేదవాళ్ళు అనేది బోర్డు భూమిలో ఉన్నారంటే పేదవాళ్ళు. ఈ పక్కా ఇల్లు లేకపోతే దాన్ని తర్వాత ఆలోచన చేయండి. ఆ రకంగా కూడా ఇందులో భవిష్యత్తులో కూడా అదొకటి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. అదే కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రభుత్వానికి ప్రత్యేకంగా నేను అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదలకు భారతదేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రం కూడా అమలు చేయాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది కూలీలు, వ్యవసాయ కూలీలు చక్కటి పథకం. ఇది ఎవరు మర్చిపోరు, మన ప్రభుత్వాన్ని మర్చిపోరు. పేద ప్రజలు ఇందులో కూడా భూమి లేనటువంటి వాళ్ళు బాగా తక్కువ ఉన్నటువంటి దాన్ని కూడా దీంట్లో చేస్తే బాగుంటుంది. లేదా అరెకరము కొట్టో 5 కోట్ల భూమి అనేది అది కూడా రైతు భరోసాలో కల్పిస్తే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూడా వాళ్ళకి అవకాశం కల్పించే ఏదైనా ఆలోచన చేయాలని నా విజ్ఞప్తి. ఆ రకంగా ఈ 3 పాయింట్లు వెళ్ళాలని కోరుతూ, ఈ రేషన్ కార్డు కూడా రేషన్ కార్డుకు సంబంధించి కూడా పారదర్శకంగా గతంలో జరిగింది ఉంది కాబట్టి అధికారులు కూడా ఒక రకమైనటువంటి రేషన్ కార్డు మీద సర్వే చేశారు. కాబట్టి రేషన్ కార్డు విషయంలో కూడా లోటుపాటు లేకుండా అర్హత కలిగిన